పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఆయన అధికారంలో లేనప్పుడు అంతే, అధికారం వచ్చిన తర్వాత కూడా అంతే. అధికారంలో లేనప్పుడు ఆయన ఎప్పుడూ కూడా ఒక్క పనిని ఆయన బలంగా తీసుకున్నారు అంటే ఎక్కడ భయపడకుండా చాలా యుద్ధాన్నే ఆయన చేయటం అనేది గత ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఉద్యమాలే చూసాం. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదన్నా సమస్య మీద దృష్టి పెట్టారు అంటే 100% రిజల్ట్ వచ్చే వరకు కూడా దాన్ని వదిలిపెట్టరు. రీసెంట్గా ఆయన నా పనిని కనిపించాలి కానీ నేను కాదు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఆయన మాటలు చెప్పడం కంటే పనులు పూర్తి కావడమే నాకు ముఖ్యం అని మొన్న ఒక మీటింగ్లో జరిగినటువంటి పరిస్థితి చూసాం. అయితే అలాగే పిఠాపురానికి సంబంధించి అనేక కార్యక్రమాలు ఉంటాయి. నేను ఇక్కడ వచ్చానా రాలేదా, ఉన్నానా లేదా అనేది ముఖ్యం కాదు, పిఠాపురం అభివృద్ధి ముఖ్యం. ముఖ్యంగా ఇక్కడ ఏమేమి మాట్లాడారో ఒకసారి చూపిస్తాను. పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో పిఠాపురంలో ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 30 పడకల పిఠాపురం సిహెచ్ని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశామన్నారు. పిఠాపురం జగ్గయ్య చెరువు ప్రాంతాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు 20 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని, ప్రభుత్వం ఆమోదం పొందాయని తెలిపారు. పిఠాపురం ఆర్ఓబి ఫ్లైఓవర్ అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి అటు సామర్లకోట నుంచి ఉప్పాడ వరకు వెళ్ళేటువంటి చాలామంది వాహనదారులకు, పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ వచ్చే వాళ్ళకి, లారీలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది అని తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి 9-10 నెలల్లోనే ఆయన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ తీసుకుని కంప్లీట్గా 59,70,00,000 మంజూరు చేసుకుని చేపించినట్లు కూడా తెలుస్తుంది. సుద్దగడ్డ, ఏలేరు పరివాహక ప్రాంతాల్లో ముప్పు సమస్యకు చెక్కు పెట్టేలా ఆధునీకరణ పనులు చేపట్టారు. అనుమతులు కూడా సాధించామన్నారు. ఉప్పాడ బీచ్ రోడ్డు సమస్య పూర్తిగా పరిష్కరించడంతో పాటు బీచ్ ఆధునీకరణకు, టూరిజం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసి పనులు ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్తులో పిఠాపురం గురించి దేశ ప్రజలు చర్చించుకునేలా చాలా క్లియర్గా చెప్తున్నారు. పిఠాపురం గురించి దేశ ప్రజలు చర్చించుకునేలా పిఠాపురం అభివృద్ధి దేశానికి ఒక ఆదర్శంగా నిలిచేలా చేయాలనేది తన ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అంటే ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆలోచించండి. ఆయన ఎంత నిస్వార్థంగా చేస్తారు అనే దానికి ఆయనకి రాష్ట్రం అంతా ఒకటే, కానీ పిఠాపురం అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే తనకి రాజకీయంగా ఒక అవకాశం కల్పించినటువంటి నియోజకవర్గం, తన పనితనాన్ని నిరూపించుకోవడానికి